ప్రియదర్శి అన్న గురించి మాట్లాడాలి. మీరంతా ఒకే జోనర్ లో స్టార్ట్ అయిన జర్నీ మీదంతా. అవును, వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మీరు ఆ దానికి రీచ్ అవ్వలేపారు. ఎందుకు? రీజన్ ఏంటండి అసలు? ఏంటి మమ్మీ ఎవడు బ్రో? ఎప్పుడైనా టాలెంట్ మన చేతిలో ఉంటుంది బ్రో, సక్సెస్ మన చేతిలో ఉండదు. సక్సెస్ కి చాలా కారణాలు కావాలి, టాలెంట్ కి అవసరం లేదు. తెలుగు మ్యాట్రిమోనీలో కలుసుకొని కొన్నాళ్ళ తర్వాత విడిపోయి మళ్ళీ కలుసుకొని పెళ్లి చేసుకున్నారంట 2019లో. నిజమా? మీ కూతురు 3 years ఇప్పుడు అబ్సల్యూట్లీ 100 రోజులు. ఎలా బ్రో? అదొక్కటే కొంచెం ఆలోచిస్తున్నా బ్రో. అంటే పెద్దలతో మనకి ఎంత బాండింగ్ ఉన్నా చిన్నపిల్లలలో ఒక ప్యూర్ లవ్ ఉంటుంది, వాళ్ళది ఇష్టం. వాళ్ళు ఎంత ఇష్టపడ్డా చాలా హానెస్ట్గా ఉంటుంది కదా. అలాంటి నీళ్ళు వస్తున్నాయి బ్రో లైట్గా. ఇంకోటి 2022 మీకు చాలా బ్యాడ్ డే. డైజెస్ట్ ఎలా చేసుకున్నారు బ్రో? మీ నాన్నగారు లేరు అనే విషయాన్ని. ఆ టైంలో పెయిన్ ఎలా అనిపించింది బ్రో? పెయిన్ ఏం చెప్తాం బ్రో, ఇప్పుడు డాడీ గురించి పెయిన్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ఉండదు బ్రో. అది ఇంకా ఆ టైంలో అంటే నేను ఒకటే ఫీల్ అవుతా, అది ఎవరికి అట్లాంటి సిచ్యువేషన్ అవుదని ఫీల్ అవుతా అంతే. అది చాలా వరస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ నా దృష్టిలో. అందరిలాగే ఎన్నో సినిమాలు చేశారు, కానీ సక్సెస్ కోసం ఎదురు చూశారు. సక్సెస్ లేట్ అయింది. అదే సక్సెస్ బిగ్ బాస్ అంటూ బిగ్ బాస్ 8 అవకాశం వచ్చింది. అవకాశంలో అతను ఎగురు గెంతేస్తూ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్న అభయ్ నవీన్ గారు మన ముందున్నారు. హాయ్ బ్రో. నమస్తే. నమస్తే. ఫుడ్ అన్న ఫుడ్ వచ్చింది చూసావు బ్రో? గ్రేట్ బ్రో. నేను గ్రేట్ ఏం లేదు బ్రో. ఇది మన హ్యాపీ ఈగల్ కెఫే అని ఒక కెఫే ఉంది బ్రో, మన 100 feet రోడ్ అయ్యప్ప సొసైటీ 100 feet రోడ్లో మాదాపూర్లో ఉందన్నమాట. ఇక్కడ మనకి పూరి విత్ చికెన్ కర్రీ చాలా ఫేమస్ అనమాట. పూరి విత్ చికెన్ కర్రీ మా తెలంగాణలో అడగోలు ఫేమస్. పూరి చికెన్, పూరి మటన్ గట్టిగా తింటాం. కొత్త పరోటా మస్ట్ ఐటమ్స్. ఎలా ఉంది బ్రో? సూపరా బ్రో? అలా కాదు బ్రో, పెళ్లి చూపులు సినిమా టైంలో ఎలా ఉండేది డైరెక్టర్తో ర్యాప్? చాలా మంచి ర్యాప్. ఓకే. ఆల్మోస్ట్ ఇద్దరం సేమ్ ఏజ్ గ్రూప్ కదా. తరుణ్ భాస్కర్ అన్న మీద. అండ్ తరుణ్ బై డిఫాల్ట్ అందరు ఆర్టిస్ట్లతో టెక్నీషియన్స్ అందరితో చాలా మంచిగా ఉంటాడు, మంచి ర్యాప్ మెయింటైన్ చేస్తాడు. ఇప్పటికి టచ్ లో ఉన్నారా బ్రో? ఓ ఆబ్వియస్లీ. నేను ఏం చేసినా ఫస్ట్ మనోడికి చెప్తా. మనోడు ఖచ్చితంగా సిటీలో ఉంటే ఫ్రీగా ఉంటే డెఫినెట్గా నాకు సపోర్ట్ చేస్తాడు. ముందుగా ప్రియదర్శి అన్న గురించి మాట్లాడాలి. మీరంతా ఒకే జోనర్ లో స్టార్ట్ అయిన జర్నీ మీదంతా. అవును. వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మీరు ఆ దానికి రీచ్ అవ్వలేపారు. ఎందుకు? రీజన్ ఏంటండి అసలు? ఏంటి మమ్మీ ఎవడు బ్రో? ఎప్పుడైనా టాలెంట్ మన చేతిలో ఉంటుంది బ్రో, సక్సెస్ మన చేతిలో ఉండదు. సక్సెస్ కి చాలా కారణాలు కావాలి, టాలెంట్ కి అవసరం లేదు. మన టైం వచ్చినప్పుడు మనము అవుతాం కదా, మంచిదే. వాళ్ళైనా ముందుకెళ్ళారుగా. విజయ్ దేవరకొండ గురించి ఏం మాట్లాడతారు? ఇప్పటికి టచ్ లో ఉన్నారా? ఆయన ఉన్నారా? డైరెక్ట్ కాంటాక్ట్. ఓకే. ఏమంటారు? ఏం మాట్లాడు, ఏం చేస్తున్నారో, ఏమవుతున్నట్టు. అంటే నేను ఎప్పుడు కలిసినా నా మూవీ అప్డేట్స్ అన్ని అడుగుతూ ఉంటాడు, ఏం చేస్తున్నావు అన్ని. సో ఆబ్వియస్లీ అంటే కాల్ మాట్లాడుతుంటారా అప్పుడప్పుడైనా? నేనే అసలు ఎవరికి, నేను దర్శక్ రావులు కూడా ఫోన్ చేయ. ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫోన్ చేస్తా, కానీ ఇప్పుడు ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు కదా. సో ఫోన్ చేసి డిస్టర్బ్ చేయ. కానీ నాకు ఏదైనా అవసరం ఉంది అంటే నేను డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళని. నాకు ఆ ర్యాప్ ఉంది. ఓకే. అంటే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళ కెరీర్ స్టార్టింగ్ నుంచి మీరు చేశారు. అవునవును. కాకపోతే వాళ్ళందరూ కనిపించారు, మీరు ఆ పొజిషన్ కి రావడానికి కష్టపడుతున్నారు. ఇంకా ఏంటి బ్రో అంత మాట అన్నావు? పక్కా మా హైదరాబాద్ బ్రో మీరు? సిద్దిపేట బ్రో. నేను పుట్టింది సిద్దిపేట, పెరిగింది అక్కడే. ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ వచ్చేసి. ఏదో లవ్ స్టోరీ ఉందంట నాగా. తెలుగు మ్యాట్రిమోనీలో కలుసుకొని
కొన్నాళ్ళ తర్వాత విడిపోయి మళ్ళీ కలుసుకొని పెళ్లి చేసుకున్నారంట 2019లో, నిజమా? విడిపోలేదు, మ్యాట్రిమోనీ త్రూ కలుసుకున్నాం. ఓకే. ఫొటోస్ పంపించిన తర్వాత మళ్ళీ సినిమా వాళ్ళు కదా ఎందుకు అన్నట్టు వాళ్ళు ఒక 6 months ఆగిరు. ఆ తర్వాత మళ్ళీ గీతా గోవిందం అదే టైంలో రిలీజ్ అయినప్పుడు మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది, అంటే వాళ్ళు థియేటర్లో సినిమా వస్తున్నప్పుడు ఈ అబ్బాయి మ్యాచ్ నాకు వచ్చింది అని చెప్పింది అన్న. వాళ్ళు జోక్ చేస్తుందేమో అనుకుంటే నిజం అని చూసి సినిమా బాగుందని చెప్దామని అప్రిషియేషన్ కోసం కాల్ చేసింది. అది కాస్త పెళ్ళైంది. అప్రిషియేషన్ కాల్ పెళ్ళి అంటే అలాగా సెట్ చేసి ఉంటావు బ్రో. మంచి రొమాంటిక్గా ఉన్నాడు. ఆ రోజు మాట్లాడుకున్నాం అట్లా ఫ్లోలా. ఇద్దరిని ఒక చిన్న ఫ్రెండ్లీ బాండింగ్ స్టార్ట్ అయింది మా ఇద్దరిది. అట్లా మాట్లాడుతున్న తర్వాత ఆల్రెడీ అనుకున్న మ్యాచే, అంటే ఇద్దరు అనుకున్నదే అంటే సేమ్ కాబట్టి నేను అనుకున్నా మరి నాకైతే ఐ మీన్ అంటే వర్కౌట్ అయితే అనిపిస్తుంది అంటే మేము ఇద్దరం అనుకొని మేము ట్రావెల్ అయ్యి ఇంట్లో పేరెంట్స్కి చెప్పి పెళ్లి చేసుకున్నాం. సో కైండ్ ఆఫ్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు. గీతా గోవిందం కుదిర్చిన పెళ్లి. మీ ఇద్దరు ప్రేమకి చిహ్నంగా ఇప్పుడు పాప కూడా ఉందంట కదా, అసలు వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారు బ్రో? ఏం లేదు, హానెస్ట్లీ వాళ్ళ ఇంట్లో నేనేం ఒప్పియలేదు, తనే మాట్లాడుకుంది. అంటే వాళ్ళు ఒకటే చూసారు, అబ్బాయి మంచోడా కాదా, ప్రొఫెషన్ ఏదైతే ఏమున్నది, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్, అబ్బాయి అమ్మాయి హ్యాపీగా ఉంటారా లేదా అన్నది చూసారు వాళ్ళు. అంటే ఈ రోజుల్లో జాబు లేకపోతే పిల్లలనే ఇవ్వట్లేదు కదా, ఆబ్వియస్లీ ఆ ఒక్క థాట్ వల్లనే వాళ్ళు ఒక 6 months ఆగారు. కానీ దెన్ వాళ్ళు రియలైజ్ అయింది ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ద డే అబ్బాయి అమ్మాయి లైఫ్ అది. వాళ్ళిద్దరు ఓకే అనుకున్నప్పుడు మనం ఎందుకు అపోజ్ చేయాలన్నట్టు వాళ్ళు కూడా అనుకొని యాక్సెప్ట్ చేసినారు. మీ కూతురు 3 years ఇప్పుడు అబ్సల్యూట్లీ 100 రోజులు ఎలా బ్రో? అదొక్కటే కొంచెం ఆలోచిస్తున్నప్పుడు అంటే పెద్దలతో మనకి ఎంత బాండింగ్ ఉన్నా చిన్నపిల్లలలో ఒక ప్యూర్ లవ్ ఉంటుంది, వాళ్ళది ఇష్టం, వాళ్ళు ఎంత ఇష్టపడ్డా చాలా హానెస్ట్గా ఉంటుంది కదా. అలాంటి నీళ్ళు వస్తున్నాయి బ్రో లైట్గా. కొంచెం అంటే ఏమో అది ఆలోచిస్తున్నాను నేను కూడా, కానీ ఉండాలి, స్ట్రాంగ్గా ఉందామని ఫిక్స్ అయ్యి వచ్చినా నేను. సో నాకేమైనా ఫీలింగ్స్ వచ్చినా దాచిపెట్టుకొని బయటకు కనిపించకుండా ఐ విల్ మేనేజ్ డెఫినెట్గా. బిగ్ బాస్ గురించి అసలు ఏమనుకుంటున్నారు బ్రో? మీరు వెళ్తున్నారు కదా, అసలు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అసలు బిగ్ బాస్ అంటే ఎక్స్పెక్టేషన్ కాదు, నేను యాక్చువల్గా వెయిట్ చేస్తున్నా. అంటే బిగ్ బాస్ నా మట్టికి అదొక సర్వైవల్ గేమ్. సో అట్లాంటి సర్వైవల్ గేమ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపించింది. సో నేను అంటే నాకు బ్లాంక్ ఉన్నా, అంటే అక్కడికి పోయినాక చూసుకుందాం అన్నట్టే ఉన్నా. ఎక్కువ ఆలోచించుకొని అక్కడికి వెళ్ళి మనం ఒకటి అనుకొని ఆడౌట్ అయ్యి అన్నిటికంటే జస్ట్ మైండ్లో ఏం థాట్ పెట్టుకోకుండా పోదామని. అక్కడికి వెళ్ళిన తర్వాత నెగిటివ్ అయితే పరిస్థితి అంటే అది అంటే ఇన్ని క్యారెక్టర్లు చేసి ఇంత పేరు వచ్చింది కదా బ్రో. ఒక మాట చెప్తుంటావా, జనాలు ఒకవేళ నెగిటివిటీ వస్తే ఈ అమ్మాయికి నెగిటివిటీ వచ్చిందా అని నన్ను అసహించుకునేంత టైం జనాలకు ఉండదు. ఎవరి లైఫ్ వాందే. 6 నెలలు నేను ఎంటర్టైన్ చేస్తా, మళ్ళీ తర్వాత ఇంకోటి వచ్చి ఎంటర్టైన్ చేస్తాడు వాళ్ళని, అంతే. నెగిటివిటీ వచ్చినంత మాత్రం నా పోయేది ఏముండదు. ఓ కుటుంబాలు కూలిపోతున్నాయి బ్రో బయట, అయినా బతుకుతారు జనాలు, అట్లా ఏమి ఉండదు. నేను నా లెక్క ఉండనీకే ప్రయత్నిస్తా. నన్ను నెగిటివ్ అనుకున్నాడు నాతో మాట్లాడుకున్నా ఓకే, పాజిటివ్ అనుకున్న నా దగ్గరకు వస్తాడు కదా, చాలా అంతే. ఇక అందరిని ఇంప్రెషన్ చేయాలంటే నేనైతే దేవుని కాదు. చాలా సినిమాలు చేశారంట కదా చేసిన బ్రో, 30-40 సినిమాలు చేసిన, ఈజీగా చేసిన. ఎందుకు ఆ క్లిక్ ఎందుకు రాలేదు? అంత టాలెంట్ ఉన్నా చెప్తున్నా బ్రో, అది మన చేతిలో అసలు ఉండనే ఉండదు. ఎందుకు అన్న దానికి రీజనే ఉండదు. సినిమా ఇండస్ట్రీ అనేది షేర్ మార్కెట్ లాగా, చాలా సెకలు ఉన్నారని నువ్వు పెట్టిన దానిపైన తక్కువ ఇన్స్టెంట్ ఓవర్ నైట్ నీకు స్టార్ట్అప్ రావచ్చు రాకపోవచ్చు, రెడీ ఉండాలి. కాకపోతే ఇప్పుడు మీరు స్టార్ట్అప్ కోసం వెళ్తున్నారా? లేదు, నేను ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నా లైఫ్ ఆఫ్ రామ్ అని. సో నేను అనుకున్న దాని ప్రకారం ఏంటంటే కొంచెం జనాలు నన్ను అంటే ఇటు సినిమాలు చేస్తలేడేమో అన్న జోన్లో ఉన్నారు. సో నేను జనాలకు గట్టిగా కనబడాలి అని డిసైడ్ అయినా. గట్టిగా కనబడాలి, నేను సినిమాలు చేస్తున్నారా బాబు, బ్రేక్ ఎవరికైనా వస్తుంది, అది మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి బిగ్ బాస్ అనేది ఒక ప్లాట్ఫామ్ అనుకుంటున్నాను. ఇంకోటి 2022 మీకు చాలా బ్యాడ్ డే. డైజెస్ట్ ఎలా చేసుకున్నారు బ్రో? మీ నాన్నగారు లేరు అనే విషయాన్ని. అంటే
ఏమో బ్రో, ఇంకంటే నాకు టైం పట్టింది. ఆ ఒక్క ఫేజ్ నాకు ఒక 7-8 months టైం పట్టింది. బట్ ఒకటే అనుకున్నా, ఇప్పుడు నేను చాలా వాటికి రెస్పాన్సిబుల్. ఒకటి సినిమా, అది ప్రొఫెషనలిజం అయితే మా మమ్మీ కానీ, నా వైఫ్ కానీ, నా డాటర్ కానీ, మా సిస్టర్ వాళ్ళు కానీ, ఇంతమందికి ఇప్పుడు ముందు నేను ఉండాలి అన్న ఒక్క థాట్ ముందుకు పుష్ చేస్తుంది అంతే. నన్ను ఒక 8 months నేను దాని దగ్గర బయటకు రాలే. బట్ ఇక అక్కడ నుంచి ఓవర్కమ్ అవ్వడానికి రీజన్ ఒకటే, నేను ఇట్లా ఉంటే నా వెనకాల ఉన్న వాళ్ళందరూ స్టక్ అవుతారు. దీని నుంచి ఎట్లన్నా బయటకు రావాలన్న ఒక మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకున్నా. దెన్ స్లోలీ ఇంకా స్టార్ట్ చేస్తూ. ఆ టైంలో పెయిన్ ఎలా అనిపించింది బ్రో? పెయిన్ ఏం చెప్తాం బ్రో, ఇప్పుడు డాడీ గురించి పెయిన్ అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం ఉండదు బ్రో. అది ఇంకా ఆ టైంలో అంటే నేను ఒకటే ఫీల్ అవుతా, అది ఎవరికి అట్లాంటి సిచ్యువేషన్ అవుదని ఫీల్ అవుతా అంతే. అది చాలా వరస్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ నా దృష్టిలో. కానీ ఇంకా అందరు ఫేస్ చేయాల్సిందే. బట్ అంత దారుణంగా ఉండొద్దు అన్నది ముందుగా మీరు ఫేస్ చేసినందుకు కొంచెం బాధపడుతున్నారు. ఆబ్వియస్లీ అంటే ఆయన ఏం చూడలే కదా. మీ సక్సెస్ చూసిన తర్వాత చనిపోయడం అది వేరు. సక్సెస్ ఓకే బ్రో, సినిమాలో ఎప్పుడు సక్సెస్ అయితే ఎవడు చెప్పలేడు. ఇప్పుడు నా కూతురు ఆల్మోస్ట్ 1 year రాకముందే నేను చనిపోయాడు. అట్లీస్ట్ ఆమెతో కొద్ది రోజులు ఆడుకున్న ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది కూడా లేదన్నది ఒకటి బాధ. ఇప్పుడు అవన్నీ ఎవడు తీర్చలేడు కదా. సక్సెస్ ఏమున్నది ఇవ్వాలి కాకపోతే రేపు వస్తుంది. నేను సక్సెస్ అంటే యాక్టర్గా నా సక్సెస్ ఆల్రెడీ చూసిండు, పెళ్లి చూపులు చూసిండు, జార్జ్ రెడ్డి చూసిండు, అవన్నీ సెకండరీ. సినిమాలో గడ్డన్ అయితే సెకండరీ. కానీ పర్సనల్ లైఫ్ ప్రకారం ఎక్కువ నేను ఫీల్ అయినా. ఆయన ఎక్కువ ఎంజాయ్ చేయలేదు లైఫ్. అంటే టీచర్గా కెరియర్ స్టార్ట్ చేసిండు, టీచర్గా చనిపోయిండు, రిటైర్ అవ్వలేదు, రిటైర్మెంట్ అవ్వలేదు. ఇంకో 1 year అంటే రిటైర్ అయ్యేటాడు. యాక్చువల్గా ఆయనకు ముందు దెబ్బ కొట్టింది, కరోనా టైంలో కొంచెం దెబ్బ కొట్టింది. మేబీ అదే ఎఫెక్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే సడన్ స్ట్రోక్. సో ఇంకా అంటే అది గవర్నమెంట్ స్కూల్ టీచర్ అంట కదా, హెడ్ మాస్టర్, మ్యాథ్స్ హెడ్ మాస్టర్ అంట కదా. అసలు టీచర్ కొడుకులు టీచర్లు అవ్వాలి, సాఫ్ట్వేర్లు అవ్వాలి అనుకుంటారు. మీకు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా సపోర్ట్ చేశారు బ్రో? నాకు అది అర్థం కావట్లేదు డాడీ. అంటే దానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు బ్రో. కానీ ఒకరోజు నేను మా డాడీతో అడిగిన, అంటే నేను మమ్మీ ఒప్పుకుంటుందేమో నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నా, కానీ నువ్వే ఫస్ట్ ఒప్పుకున్నావు అంటే మా డాడీ ఏమన్నా అంటే, ఇప్పుడు నేను పెరిగిన మిడిల్ క్లాస్ మెంటాలిటీకి నాకు టీచింగ్ ఫీల్డ్ అనేది కూడా చాలా దూరికి బాత్రా. కాకుంటే నేను స్టెప్ వేసిన సక్సెస్ అయినా, నీకు కూడా అంతే. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా తెలియదు, నువ్వు కూడా స్టెప్ అయ్యి సక్సెస్ అయితే అవుతావు, లేదంటే బ్యాక్ వచ్చి జాబ్ చేసుకో అన్నాడు. ఇప్పుడు ఆల్రెడీ సక్సెస్ అయినట్టే కదా బ్రో మీరు? అంతే మరి, ఆయన దృష్టిలో నేను ఎప్పుడో సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఆయన నన్ను తర్వాత నన్ను డిస్టర్బ్ చేయలే. ఆయన వాడు ఏదో వన్ ఫీల్డ్లో వాడు పని చేసుకుంటుండే అని అన్నాడు, కానీ నన్ను ఏ రోజు డిస్టర్బ్ చేయలేదు. ఆ రకంగా నేను సక్సెస్, కాకపోతే నేను ఇంకొంచెం బెటర్ లైఫ్ ఇస్తుండే ఆయనకు, అంతే. ఇప్పుడు ఫైనాన్షియల్గా సెటిల్డా బ్రో ప్రస్తుతం వరకు అయితే? ఫైన్ బ్రో, డీసెంట్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లివింగ్ హ్యాపీలీ. ఓ ఇల్లు ఉంది, కార్ ఉంది, పాప, వైఫ్ జాబ్ చేస్తుంది, సో ప్రాబ్లం ఏం లేదు. అవును, మీ వైఫ్ కూడా ఒక సాఫ్ట్వేర్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్న కదా? అవును. ఏం చేస్తున్నారు అమ్మాయి? ఏం టార్చర్? తను క్లీన్ హార్బర్స్లో జాబ్ చేస్తుంది బ్రో, టెక్నిక్ టీమ్ లీడర్. మరి మీ వైఫ్ జాబు, మీరు యాక్టింగ్ ఫీల్డ్, ఎప్పుడైనా గొడవలేం లేవా ఇంట్లో? ప్రొఫెషన్తో గొడవలు ఏమి ఉండవు, పర్సనల్ గొడవలు చాలా ఉంటాయి. గొడవ పెట్టుకోకుండా వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకు అవుతారు బ్రో? ఏదో ఒకటి నడుస్తానే క్వైట్ కామన్, అవన్నీ అయిపోద్ది మ్యాటర్ కాదు. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్తున్నారు మీరు, అసలు ఎలా ఆడదాం అనుకుంటున్నారు? నేను అదే చెప్తున్నా బ్రో, నేను బిగ్ బాస్కి వెళ్ళి ఇట్లా ఆడాలన్న మైండ్ సెట్తో పోతలేను. బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ని ఎక్స్పీరియన్స్ చేద్దామని పోతాను. ఆడబోయి నేను ఎట్లుంటానో అట్లుంటా, జనాలకు నేను వస్తే ముందుకు నూకుతారు, లేదంటే ఇంకా నూకుతారు, అంతే. నాగ్ సార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? నాగార్జున గారితో మీరు ఆల్మోస్ట్ 3 నెలల పాటు ఒక రకంగా అభిమానంతో ఉండాలి, ఇంకా 3 నెలల పాటు మాట్లాడుతూ ఉండాలి. ఉండాలి. నాకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఏముంది అంటే, నాగ్ సార్ తోటి కాదు, అన్నపూర్ణతో. అంటే నేను యాక్టింగ్ చేద్దాం అనుకున్నప్పుడు అన్నపూర్ణ స్టూడియోలోనే నేను యాక్టింగ్ కోర్స్ నేర్చుకున్నాను. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నేను. మళ్ళీ అదే అన్నపూర్ణకు నా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి వెళ్తున్న ఫీలింగే ఉంది నాకు. అదే అన్నపూర్ణలో మళ్ళీ వెళ్తున్నాం. సో అదొక తెలియని ఒక బాండింగ్ ఉంది. ఆ ఫస్ట్ యాక్టింగ్ నేర్చుకున్నాక నన్ను ఇన్నేళ్ళు పుష్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ ఇంకెంత పుష్ చేస్తుందో చూద్దామని చూస్తున్నా.
ఫస్ట్ ఫుడ్ ఎలా ఉంది బ్రో, మీకు ఎలా అనిపిస్తుంది? ఫుడ్ చాలా బాగుంది బ్రో, అందుకే నీతో మాట్లాడ కూడా ఎప్పుడెప్పుడు తిందామని చూస్తున్నాను. మాట్లాడుతున్నారని ఆగారా బ్రో? పునుగులు ఎలా ఉన్నాయి అవి? చాలా బాగుంది చట్నీ. చూడండి ఎంత అదృష్టం, బిగ్ బాస్ 8 కంటెస్టెంట్తో ఒకే ప్లేట్లో చట్నీ ముంచుకొని తింటున్నా. దాంట్లో ఏముంది బ్రో, అంతేనంటారా? మనమంతా ఒక ప్లేట్, నాదంతా అదే బ్యాచ్. నేనైతే హాస్టల్ ఉన్నప్పుడు ఒక ప్లేట్ 3-4 దోసకాలం కలిసి తినేటోళ్ళం. ఇప్పుడు దోస్తులు అందరూ తెలిసిపోయిందా బ్రో మీరు బిగ్ బాస్కి వెళ్తున్నారు? ఆల్రెడీ అందరూ తెలిసిపోయి ఉంటాయి, వైరల్ అయిపోయి ఉంటారు ఫుల్గా. తెలిసిపోయింది. ఫోన్లు వస్తున్నాయా బ్రో? వస్తున్నాయి, మీరే లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, ప్రతిదీ లిఫ్ట్ చేస్తారా బ్రో? నాకు ఒక చిన్న డౌట్, ఇది కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చనే. మీకు మ్యారేజ్ అయిపోయింది కదా, ఫ్లట్టింగ్ చేయాలి ఇప్పుడు, అక్కడికి వెళ్ళి పరిస్థితి ఏంది? చెయ్యాలితో డ్యాన్స్ చేయాలి, పరిస్థితి ఏంది? నేను యాక్టర్ బ్రో. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. పార్ట్ ఆఫ్ ద సినిమా అయితే చేస్తా, పార్ట్ ఆఫ్ షో అయితే చేస్తా. షో కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏం చేయాలి. ఓకే వదిన, చూడండి ఏదో అంటున్నారు పార్ట్ ఆఫ్ ది షో అంటే 100 రోజులు అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అవును మరి చెప్పారా? పార్ట్ ఆఫ్ ద షో అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఉండి నువ్వు ఇట్లా చేయాలా అంటే చేస్తా, యాక్ట్ చేయమంటే చేస్తా తప్ప, కానీ అంతకుమించి ఏమున్నా. ఇప్పుడు సినిమాలు అయితే హీరోయిన్తో ఫ్లర్ట్ చేస్తాం కదా, నిజంగా కాదు కదా వదిన. ఏదో లెక్క తేడా ఉంది చూసుకోండి, 100 రోజులు. నమ్మదులే, నువ్వు ఏ నమ్మదు బ్రో, మీరు లోపలికి వెళ్ళాక ఇది రిలీజ్ అవుద్ది కదా. నేను 4 ఏళ్ళకే చూస్తుంది బ్రో, మరి అంతేనంటారా? ఇంకా మ్యాటర్ ఉంది బ్రో, మీ లైఫ్ స్టోరీ ఏంటి అసలు? స్కూలింగ్ ఎక్కడ, కాలేజ్ ఎక్కడ? స్కూలింగ్ అంతా సిద్దిపేట బ్రో, అండ్ ఇంటర్మీడియట్కి నేను హైదరాబాద్కి వచ్చిన. హైదరాబాద్లో మన ఇక్కడే కుక్కడపల్లిలో చైతన్య కాలేజీలో చదువుకున్నా. ఆ తర్వాత అక్కడ నుంచి సినిమాల పిచ్చి స్టార్ట్ అయింది నాకు, ఎందుకంటే అప్పుడు హాస్టల్ ఉంటుండే. సో మనకు ఓన్లీ సండే మాత్రమే అవుటింగ్ ఉంటుండే. ఇంకా అవుటింగ్ మనం సిద్దిపేట వెళ్ళి వచ్చేంత చాలా దూరం కదా అప్పుడు. సో అంత దూరం మనం పోలేం కాబట్టి అవుటింగ్ అంతా సినిమాలకు యూటిలైజ్ చేస్తుంది. బ్రో ఒక క్వశ్చన్, డిప్యూటీ సీఎం గారి పాట, పిఠాపురం ఎమ్మెల్యే గారి పాట రిలీజ్ అయింది. అసలు ఏంది ఎంత అభిమానం? నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే. ఎందుకు అంత అభిమానం బ్రో మీకు? అంటే బ్రో నిజంగా చెప్పాలంటే ఓ మనిషి అంటే ఆయన స్టేజ్ చూసుకో నువ్వు, చిరంజీవి తమ్ముడు మెగాస్టార్. ఇప్పుడు ఆయనకు సినిమా చేస్తే ఫుల్ డబ్బులు వస్తాయి, ₹1 కోటి రోజుకి ఎన్నైనా రాని డబ్బులు మనకు సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఆయనకు అన్నీ ఉన్నాయి, వెల్ సెటిల్డ్, ఓకేనా. ఇంత ఉండే ఓ మనిషి ఎవడు పడితే వాడు ట్రోల్ చేసే తిట్లు తినాల్సిన అవసరం ఆయనకు లేదు. కానీ పడుతుండంటే ఆయన ఒక జిద్దు మీద ఉన్నాడు, నేను ఒకటి చేయాలి భయ్ జనాలకని. 10-11 ఏళ్ళు తిరిగి 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 ఫైనల్లీ సాధించిండు కదా, నాకు అది నచ్చింది. ఇప్పుడు ఎవరికైనా నీకు గివప్ చేసినోడు ఓడిపోతాడు, గివప్ చేయనోడు ఏదో ఒకరు సక్సెస్ అవుతాడు, అంతే కదా. ఇంకా నాకు అది నా లైఫ్ స్టోరీ నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది. అంటే 20కి 20 సీట్లు గెలుచుడేంది బ్రో, నీ అమ్మ 21కి 21 ఎట్లా బ్రో? అంటే ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది ఒక మనిషి. అసలు 21కి 21 గెలడమే కాకుండా తెలుగుదేశం గెలవడానికి, పొత్తు గెలవడానికి కీలక పాత్ర పోషించిందే కళ్యాణ్ గారు. సో నీకు అది డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ కదా. ఏ ప్రొఫెషన్కి వెళ్ళినా నువ్వు గివప్ చేయొద్దు, అది నాకు చాలా ఇన్స్పైరింగ్ అనిపించి నేను ఎగ్జైట్ అయిపోయి పెద్ద వీడియో పెడితే కింద కామెంట్లలో వడరా నువ్వు నీకెందుకురా మా స్టేట్ గురించి ఇట్లా కొందరు ఎగ్జైట్ అయి పెట్టారు. కానీ ఫస్ట్ అందరికంటే ముందు నేను ఫ్యాన్ రాను ఆయనకి, ఆ తర్వాత స్టేట్లు ఇవన్నీ బైఫర్కేషన్ అన్ని సెకండరీ. ఒక ఫ్యాన్ గా నేను హ్యాపీ ఫీల్ అయినా సక్సెస్కి. చూసా బ్రో, నేను మీరు ప్రతిదీ చూసా, నేను వచ్చా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. గ్రేట్ బ్రో, అది చాలా ఇన్స్పైరింగ్. అది తర్వాత రామన్న రాజ్యం సినిమా ఏదో తీశారు కదా, కొంచెం జనాల్లోకి వెళ్ళినట్టున్నారు ఆ సినిమా ద్వారా. ఆ సినిమా పైన మీరు మన మై విలేజ్ అనిల్ అంట, అనిల్, తాబోత్ రమేష్ అన్న అందరూ చేశారు. ఆ సినిమాలు కూడా బాగా కనిపించారు, మంచి రోల్ అయితే ఉంది. అసలు మై విలేజ్ అనిల్ అన్నకి మీకు ఎలాంటి ర్యాప్ బ్రో? మై విలేజ్ అనిల్ ఐ మీన్ ర్యాండమ్గా ప్రసాద్ ల్యాబ్స్లో ఒకసారి కలిసినాం, అంటే క్యాజువల్గా మాట్లాడుకుంటుండే ఎప్పటి నుంచో. నాకు తర్వాత తెలిసి వచ్చింది ఏంటి అంటే మా డాడీ స్టూడెంట్ ఆయన. ఓకే ఓకే. సో నాకు మంచి మెమొరీ ఏంటంటే నా రామన్నయ్య ఫస్ట్ క్లాప్ మా డాడీ కొట్టిండు, చేసింది వాడి మీద.
సో ఇద్దరికి మెమరీ. ఇప్పుడు నా సినిమా ఫస్ట్ క్లాప్ డాడీతో కొట్టించిన, అండ్ మనోడికి ఏంటంటే మై విలేజ్కి ఆయన ఫస్ట్ క్లాప్ వాళ్ళ టీచర్ కొట్టాడు. వాళ్ళ టీచర్ క్లాప్ కొడితే మనోడు యాక్ట్ చేసిండు కదా. సో అట్లా ఇద్దరికి ఒక మంచి మెమరీ ఇచ్చింది ఆ సినిమా. అది సో షోలోకి అతను కూడా వస్తున్నారంట. తెలియదు, నాకు తెలియదు. వస్తే ఏముంది, ఫుల్ మంచి ర్యాపం అది. మంచి ర్యాప్. ఇంకా మీ ఇద్దరు కలిపి అమ్మాయిలందరినీ స్టార్ట్ చేస్తారు పడగొడ్డ. నేను షో చేయడానికి పోతున్నా, హాస్టల్ పెట్టడానికి పోతున్నా బ్రో. నువ్వు అంటే అమ్మాయిలు అంటారు. అంటే అమ్మాయిలే అట్రాక్షన్ కదా బ్రో బిగ్ బాస్ లో. అమ్మాయిలు అంత అట్రాక్టింగ్ గా ఉంటే టీఆర్పీలు అంత వస్తాయి, మీకు రేంజ్ వస్తుంది, అన్నీ వస్తాయి. నేను బిగ్ బాస్ వాళ్ళు అబ్బాయిలు చూస్తారు అనుకుంటున్నా, బయట అందరూ చూస్తారు. మా నాన్నమ్మ చూస్తుంది బ్రో. మా నాన్నమ్మ ఫేమస్ కంటెస్టెంట్ ఉన్నాడు, మా తమ్ముడు కూడా ఇంత ఉంటాడు, వాడు కూడా చూస్తాడు తెలుసా. అవునంటారా? ఓకే బ్రో. అలా కాదు బ్రో, ఎంతమంది అమ్మాయిల్ని చిన్నప్పటి నుంచి క్రష్ కానీ ఏమైనా ఫీల్ ఎప్పుడైనా ఉండేదా? అంత సీన్ లేదు బ్రో, చెప్పినా మా డాడీ టీచర్ అని. సో ఆ సబ్ కాన్షియస్ నాకు ఆ భయం ఉంటుండే. సో అంత సీన్ ఏం లేదు ఆడ. ఎవరితో ర్యాపిడ్ ఫైర్ బ్రో, దిస్ ఆర్ దట్ టాప్ హీరోలు అడుగుతా, అలా హీరా ఇద్దరిలో ఎవరు ఇష్టం అనేది చెప్పాలి బ్రో. ఇద్దరు ఇష్టమైతే ఏదో ఒకటే చూస్ చేసుకోండి. కళ్యాణ్ గారు, చిరంజీవి గారు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు. చిరంజీవి గారు, ప్రభాస్ గారు. ఇంకా అబ్సల్యూట్లీ చిరంజీవి గారే మీకు ముందు ప్రయారిటీలా ఉంది కదా బ్రో. ఆయనను చూసి ఆయన ఒక ఎరా బ్రో. ఆయన వేరే, ఆయన జోన్ వేరే, ఆయన వేరే, మంచి వేరే. ఆయనను చూసే వచ్చినా నేను. సో బై డిఫాల్ట్ ఆయన అంటే చాలా ఇష్టం. ఆ తర్వాత మిగతా అందరు ఇష్టమే. కానీ నేను బై బర్తే నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసిన నుంచి నేను చిరంజీవి గారి ఫ్యాన్. సో అది ఎంతమంది చెప్పినా నాకు ఒక్క కోరిక బ్రో, మీరు కానీ ట్రాఫీ తీసుకునే సిచ్యువేషన్లోకి వెళ్ళి ట్రాఫీ తీసుకుంటే చిరంజీవి గారు గెస్ట్గా వచ్చి ట్రాఫీ ఇస్తే బ్రో నీ అమ్మ ఇది కానీ సంవత్సరం మొత్తం వీడియోలు ఇస్తా బ్రో నేను నీకు. మామూలుగా ఇవ్వట్లేదు అది బ్రో. గీతా గోవిందంలా 100 crores వచ్చినందుకు ఈవెంట్ చేస్తే ఆయన ముందుండి మైక్లో మాట్లాడుతున్నాడు. నేను జస్ట్ కావాలని అందరినీ దూసుకుంటే ఆయన వెనకాల నిలుస్తున్నాయి. ఇట్లా ఆ లైట్కి జస్ట్ ఇట్లా ఆయన షాడో ఇట్లా లైన్ అవుటర్ లైన్ కనబడుతుంది. వెనకాలకి వెళ్ళి ఫోటో తీసి ఈ మనిషికి ఫోటో అవసరం లేదు, షాడో చూసి చెప్పేయచ్చు ఎవరు అని ఒక ట్యాగ్ లైన్ రాసి పెట్టిన ఇన్స్టాగ్రామ్లో. అది నేను మర్చిపోలేని మెమరీ నాకు. యాక్చువల్లీ 2-3 సీజన్ చిరంజీవి గారు వచ్చారు, ఈ సీజన్ కూడా చిరంజీవి గారు వచ్చి మీకు వెరీ హ్యాపీ బ్రో. ఇంకా అంతకంటే ఇంకా విజయం మీకు ఇంకేం లేదేమో. మీ డాడీ దగ్గర కోల్పోయింది అక్కడ అంతా, ఇంకా కొంచెం ఆయన ఏడున్నా ఆబ్వియస్లీ హ్యాపీ ఫీల్ అవుతారని నేను అంత. ఎందుకంటే అది పెద్ద అచీవ్మెంట్ బ్రో ఎవరికైనా కూడా. అవును బ్రో. ఆ టైంలో నన్ను కూడా పిల్లండి, నేను కూడా వస్తా ట్రోఫీ తీసుకోండి బాబు. పక్కెళ్ళాడుకోమ్మా. నువ్వు రా ట్రోఫీ. నేను చెప్తున్నా ట్రోఫీ నీకే నీ చేతిలో పెట్టి ఇంటర్వ్యూ ఇస్తాను నేను. మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. ఎందుకంటే నువ్వు నీ నోటితో అన్నావు, నీ మాట నిజం కావాలని కోరుకుంటున్నాను. అవుద్ది బ్రో, అవుద్ది. చూడండి 100 రోజు చిరంజీవి గారు గెస్ట్ ఇస్తారు చూడండి. మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోవాలి మా ఇంటికి కంటెస్టెంట్లు. మా వాడు కప్పు కొడతాడంట, ఏమో బాగా ఆడకపోతే ఎడిట్లో తీసేస్తా అనమాట. తర్వాత చూద్దాం. నవ్వుతున్నా, ఎందుకంటే భయపడుతున్నావు బ్రో. ఏం కాదు. ఏ కాదా, పర్లేదా? ఎందుకంటే మళ్ళీ కప్పు అంటే మళ్ళీ వేరే ట్రోల్ చేస్తారు. మిగతా కంటెస్టెంట్లు బయటకు వస్తాం చూసుకోరు, అందరికి ఇదే చెప్తున్నావు మరి. నాకే ఇప్పుడు నాకు చెప్పిందే ఏమని, కప్పు కొట్టమని. ఎవరో చెప్పలేదు నేను అసలు. ఎవరో చెప్పలే, రికార్డులు ఉన్నాయి తీసుకో. ఎవరో చెప్పలా అట్లయితే ఓకే. ఎవరో చెప్పలా. తిను బ్రో, నువ్వు ఫుడ్ మంచిగా నువ్వు తింటలేవు బ్రో. నీతో మాట్లాడాలని ఆప్యాయంగా నీ ఫ్యాన్స్ అంతా వెళ్ళిన తర్వాత ఇంకొక సైన్యం స్టార్ట్ అవుద్ది. ఆ సైన్యం చాలా పెద్ద సైన్యం ఉంటుంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. బానే ఉండు బ్రో, ఫ్యాన్స్ ఉంటే బానే ఉండు, ఫ్యాన్స్ ఉంటే అదే ఉంటది. వెళ్ళిన తర్వాత ఆ సైన్యం స్టార్ట్ అవుద్ది కదా, వాళ్ళకి తెలియాలి కదా నీ గురించి మొత్తం. అందుకోసం నాదే ఆల్మోస్ట్ నా లైఫ్ ఓపెన్ బుక్కే బ్రో, అందరికి తెలుసు. ఇష్టమైన హీరోయిన్ నాకా అట్లా ఏముండదు బ్రో. సినిమా మధ్య అమ్మాయి అయితే చాలంట. యాక్టర్ అయితే చాలంట. బాబోయ్, నీతో మాట్లాడడం కొంచెం కష్టంగానే ఉంది. కష్టంగా నిజంగా. ఇప్పుడు నేను అంటే టు బి ఫ్రాంక్ మాట్లాడితే, నేను ఒకసారి సినిమాల్లోకి వద్దామని డిసైడ్ అయిన తర్వాత నేను సినిమాని చూసే పర్స్పెక్టివ్ మారిపోయింది. ఇప్పుడు ఇష్టమైన డైరెక్టర్ అంటే నేను చెప్పలేను, ఇష్టమైన సినిమా ఉంటుంది. ఈ సినిమా ఇష్టమా అంటే ఇష్టం అని చెప్తా. అట్లనే ఈ సినిమాలో యాక్టింగ్ మంచి చేశారని చెప్తా. కానీ ఇష్టమైన యాక్టర్ అంటే అందరిని ఇష్టపడడం స్టార్ట్ చేసాను నేను. ఇంతకుముందు నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం, రమ్యకృష్ణ గారు చాలా ఇష్టం.
ఈవెన్ బాహుబలిలో కూడా రమ్యకృష్ణ గారి గురించి 2-3 సార్లు చూసిన సినిమా నేను. అది సినిమా 10 సార్లు చూస్తుంటా, అందులో ఆమె గురించి ఒక 2-3 సార్లు వెళ్ళాను నేను. సో నాకు అర్థమైంది బ్రో, మీరు యాక్టర్నే ఇష్టపడుతున్నారు తప్ప అమ్మాయిని కాదు. నాకు అదే అంతే 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 కదా, మనం నేర్చుకోనికి ఉంటాయి కదా బ్రో వాళ్ళతోటి. ఇప్పుడు ఈ 100 రోజులు నేర్చుకుంటారు అనమాట బాగా, ఫ్లట్టింగ్ ఎలా చెయ్యాలి ఏం బ్రో. బ్రో బిగ్ బాస్ అంతా ఫ్లట్టింగ్ మామూలుగా ఉండదు బ్రో, రసవంతరంగా ఉంటుంది బ్రో. 100 రోజులు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఈ 100 రోజులు ఇంకా నువ్వు భయంకరంగా నేర్చుకోవచ్చు. ఫ్లడ్డింగ్ జనరల్ గా బ్రో బై డిఫాల్ట్ వాళ్ళ బాడీలు ఉంటే ఆటోమేటిక్ గా చేసేస్తారు బ్రో, ఎవరు కొత్తగా నేర్చుకోనికి ఏముండదు. 100 రోజులు ఒక డ్రామా ఎలా తెలుసు, ఎవడరా నువ్వు, ఇవే వస్తాయి 100 రోజులు. అది కామన్గా వస్తాయి కదా బ్రో, ప్రతి షోలు మనం చూసాం కదా బ్రో. దాని మీద మీ కామెంట్స్ ఏంటి బ్రో? ఏది బ్రో అంటే నాకు ఒకటి ఉంది బ్రో, నిజంగానే అరుస్తారా, నిజంగానే ఏడుస్తారా, ఊరికే కావాలని కెమెరా ముందు ఫోకస్ అవ్వడానికి చేస్తారా అని ఒక డౌట్ కొందరి మీద వస్తుంది, అందరు కాదు. సారీ, కొందరిది చాలా హానెస్ట్ అనిపిస్తుంది, కొందరిది ఫేక్ అనిపిస్తుంది. సో నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను, నేను కూడా నిజంగానే కామ్గానే ఉంటాను, నేను కూడా అరుస్తాను అందరి మీద, ఏంది నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను అంతే. లోపల గడియారం లేని ఇల్లు అది, అసలు గడియారం ఏముంది బ్రో, ఈజీగా తెలుసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏముండదు, టైం ఎంత అవుతుందో కానీ. ఫోన్ తెలియదు, మాట్లాడలేదు. ఫోన్ అవసరం లేదు బ్రో, నీకు జస్ట్ సన్లైట్ పడితే సన్లైట్ చూసి చెప్పేయచ్చు అప్రాక్సిమేట్లీ ఏ టైం అవుతుంది అన్నది, అట్లీస్ట్ డే వరకు తెలుస్తుంది మనకి. ఓకే, సో ఆల్ ద బెస్ట్ బ్రో, నువ్వు మంచిగా సక్సెస్ అవ్వాలి, పక్కాగా మీరు గెలవాలి, అనుకున్నది సాధించాలి. థ్యాంక్ యూ బ్రో, ఏదో మీకు బిగ్ బాస్ ఇచ్చి పంపించాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ. ఆ 50 లక్షల్లో ఏమైనా షేర్ ఏమైనా నాకున్నా? ఉత్తానే బ్లాంక్ లో మాట్లాడేందుకు బ్రో, వచ్చినాక మాట్లాడదాం. చెప్పట్లేదు చూడండి, సీక్రెట్ దాస్తున్నారు. అసలు నాకు ఏమొస్తే ఏమో నాకు తెలియకుండా మాట్లాడేందుకు ఇప్పుడే. అంటే 50 లక్షలు ఏమైనా ఇస్తారంటే మేము ఫిక్స్ అయిపోతాం ముందే. 50 లక్షలు నా చేతికి వస్తుంది. ఫైనల్గా మీరు అనుకుని సాధించాలి బ్రో, ఖచ్చితంగా కప్పు కొట్టుకొని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది వస్తారా లేదని అది మీ చేతిలో ఉంటుంది, ఆడియన్స్ చేతిలో ఉంటుంది. అండ్ ఈ వీడియో రిలీజ్ అయ్యేటప్పుడు అన్న ఒక మాట చెప్తాడు, ఆ మాట కూడా చూడండి. గైస్ 7 సీజన్లకే మీరు చూస్తూనే ఉన్నారు బిగ్ బాస్. హానెస్ట్గా నేను 100% ఇస్తున్నా. మీకు నిజంగా నేను హౌస్లో ఉండాలని అనుకుంటే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. నేను డెఫినెట్గా ఫైనల్ దాకా కప్పు కొట్టుకొని వద్దామన్న మైండ్ సెట్ తోటే ఉన్నా. సో మీకు నేను నచ్చితే ప్లీజ్ డూ సపోర్ట్ మీ. అందరూ ఓటేయండి అన్నకి, అన్నను గెలిపించండి. సో సామాన్యుడు గెలవాల్సిన అవసరం ఉంది. చాలా ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఎదగదాం, ఇండస్ట్రీలో ఉందామని వచ్చారు, పాపం చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. సో అన్నను గెలిపిస్తే అన్నతో పాటు మనం కూడా గెలిచినట్టు అవుతాం. థ్యాంక్ యూ.